హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఆర్ టెక్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే నేను డిజిటెక్ నుంచి ఈ వైర్లెస్ మైక్రోఫోన్స్ని పర్చేజ్ చేయడం జరిగిందండి. ఇది మోడల్ వచ్చి DWM-105. ఈ మైక్ అయితే చాలా బాగుందండి. బయట చాలా బ్రాండ్స్ మోడల్స్ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ నేను ఈ మైక్ని ఎందుకు తీసుకున్నానంటే ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. అతి తక్కువ బడ్జెట్లో వస్తుంది. అండ్ ఈ మైక్రోఫోన్స్ని మన ల్యాప్టాప్స్కి, ఫోన్స్కి, కెమెరాస్కి ఈజీగా కనెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చండి. అండ్ బయటకు వెళ్ళి వీడియోస్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆడియో కావాలి అనుకుంటే ఈ మైక్ ది బెస్ట్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాని రివ్యూ ఏంటో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ పీడిఆర్ టెక్ వీడియోస్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదండి ప్రోడక్ట్. బాక్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బ్రాండ్ వచ్చి డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టము. మోడల్ వచ్చి DWM-105. ఈ మైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా వేరే మైక్స్కి వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్కి ఒక బటన్ అనేది ఉంటుంది. బట్ ఈ మైక్కి వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా ఉంటుందండి. అంటే మనం మైక్ పెట్టుకొని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న నాయిస్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేయగానే ఇక్కడైతే 2 బాక్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి డిజిటెక్ మైక్ బాక్స్ విత్ ఛార్జింగ్ కేస్ అండి. ఇంకోటి వచ్చి యాక్సెస్ బాక్స్ అండి. ఇవైతే బయటికి తీద్దామండి. అండ్ ఇందులో వచ్చి 2 పేపర్స్ ఇచ్చారండి. ఒకటి వచ్చి యూజర్ మాన్యువల్ అండి. ఇంకోటి వచ్చి యూజర్ గైడ్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే QR కోడ్ ఇవ్వడం జరిగిందండి. కొన్ని ఫోన్స్లో, మొబైల్స్లో ఈ మైక్ కనెక్షను ఆటోమేటిక్గా తీసుకోదండి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లో నుంచి ఓపెన్ కెమెరా యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు ఈ మైక్ అనేది ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం యాక్సెస్ బాక్స్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తున్నాను బాక్స్ని. ఇందులో ఒక సాఫ్ట్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది డిజిటెక్ బ్రాండింగ్ నేమ్తో సాఫ్ట్ బ్యాగ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు బ్యాగ్లో ఏమున్నాయో చూద్దామండి. ఇది ఐఫోన్ అడాప్టర్ అండి. ఇది ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడం ఇచ్చారండి. ఇది C టైపు ఛార్జింగ్ కేబుల్ అండి, ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. ఇక్కడైతే 2 ఇండివోల్స్ ఇచ్చారండి. ఈ బయటకు వెళ్ళి వీడియోస్ చేసుకునే వాళ్ళకి బయట వెహికల్ సౌండ్స్ వల్ల కానీ, గాలి సౌండ్స్ వల్ల కానీ చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదండి. దీన్ని కనెక్ట్ చేసుకొని వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇవి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి తీసుకోండి. ఇది ఒకటి, తర్వాత ఒక మైక్ అనేది తీసుకోండి. బాక్స్ ఓపెన్ చేసి
జస్ట్ జస్ట్ ఇది ప్రెస్ చేసి ఇలా కనెక్ట్ చేసుకోండి, అంతే అండి, చాలా సింపుల్. సో ఇంకా మనకి ఎటువంటి గాలి సౌండ్ అనేది కానీ డిస్టర్బెన్స్ అనేది కానీ ఉండదు. దీన్ని తీయడం కూడా ఈజీనే, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మైక్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ 2 మైక్స్, ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక మైక్ అయితే బయటికి తీస్తున్నానండి. ఇక్కడ మైక్కి ఒక చోట కింద వచ్చేసి స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఈ మైక్ని మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, లైట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తుందండి. ఈ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కుతుంది. ఇప్పుడు ఈ మైక్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దామండి. ఇవి ఫ్రెండ్స్ మనం మైక్ కొనేటప్పుడు వచ్చే ఐటమ్స్. ఇది వచ్చి మైక్ బాక్స్ విత్ ఛార్జింగ్ కేసు. ఇది యాక్సెస్ బాక్స్. ఇది వచ్చి సి టైప్ ఛార్జింగ్ కేబుల్. ఇది ఐఫోన్ అడాప్టర్. ఇవి 2 విండ్ వూల్స్, సాఫ్ట్ బ్యాగ్, ఒక యూజర్ గైడు, ఒక యూజర్ మాన్యువల్, ఒక బాక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మైక్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న రిసీవర్ని తీసుకొని ఇక్కడ ఈ మొబైల్కి కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఈ రిసీవర్ని కనెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఒక మైక్ని తీసుకోండి. ఈ మైక్కి సైడ్ ఒక బటన్ అనేది ఉంటుంది. దీన్ని 3 సెకండ్స్ ప్రెస్ చేసి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా మైక్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఇలా కనెక్ట్ చేసుకోండి. ఇంకా మనం మన డ్రెస్కి అటాచ్ చేసుకొని హ్యాపీగా మాట్లాడేసుకోవడమే. ఇంతే, సింపుల్. అలాగే రెండవ మైక్ని కూడా అంతే. ఒకవేళ ఇద్దరు యూజ్ చేస్తున్నారు అంటే మైక్ అంటే ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది ఏంటి కూడా చూపిస్తుంది. లేదు ఒక మైక్ని యూజ్ చేస్తాము అంటే హ్యాపీగా ఇంకో మైక్ని ఇలా బాక్స్ తీసుకొని లోపల పెట్టేసుకోవడమే. పెట్టిన తర్వాత కూడా చూపిస్తుంది చూడండి ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటనేది ఈ బాక్స్ మీద చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్కి ఉన్న మైక్తో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే వాయిస్ కూడా ఫోన్కి ఏదైతే మైక్ ఉందో దాంతోనే రికార్డ్ అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, విత్ మైక్ వితౌట్ మైక్ వాయిస్ ఎలా ఉంటుందో టెస్టింగ్ చేద్దామని వైర్లెస్ మైక్తో. సో ప్లీజ్ మనం ఇప్పుడు విత్ మైక్తో వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, వైర్లెస్ మైక్రోఫోన్స్ అనేది కనెక్ట్ చేశాను. ఇందాక మాట్లాడిన దానికి దీనికి డిఫరెన్స్ అనేది చెక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మైక్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. బెస్ట్ ఆడియో ఉంటుంది. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఈ మైక్ కాస్ట్ వచ్చేసి 2700 ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంత కాస్ట్ పెట్టలేను అనుకుంటే మీరు బోయా మైక్ని కొనుక్కోండి. నేనైతే బోయా మైక్ని సజెస్ట్ చేస్తున్నాను. బట్ ఇది విత్ వైర్తో వస్తుంది.
అది ఒక చోట ఉండి వీడియోస్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. బయటికెళ్ళి వీడియోస్ చేసే వాళ్ళకి అది యూజ్ అవ్వదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.